ఒకటి చాలా దివాళీ కానుక అది ఇది అని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అడిషన్ కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ అన్నకు రిక్వెస్ట్ చేసుకుందామని మా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిని మా సెక్రటరీ వీళ్ళందరం రావడం జరిగింది. అన్న దయచేసి మాకు ఎంతో కొంత శాలరీ వచ్చే విధంగా ప్రభుత్వం మాకు జాబ్ అంటే పర్మనెంట్ ఇచ్చే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. అయితే అందరూ వద్దామని అన్నారు కానీ ఫస్ట్ మా డిస్టిక్ వాళ్ళు అన్నకి వెళ్దామని రావడం జరిగింది అన్న. అది ఆల్రెడీ మొన్న పేపర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. కమిషన్ ఇస్తా అంటున్నారు. కమిషన్ వచ్చి మాకు శాలరీ కావాలని ఎకరానికి 10 రూపాయలు ఇస్తామంటున్నారు. 10 రూపాయలు తీసుకుంటే ఎన్నో సేవలు మండలాలు అలెక్ట్ చేసి పక్కన చెప్పాలి. సాఫ్ట్వేర్ ఏం లేదు, పని ఏం లేదు, ఏదంటే వస్తున్నా పోతున్నాం. 6,000 మంది రూట్ పడేసిన మేము మాకందరూ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్న ప్రైవేట్ జాబ్ అంటే వదిలిపెట్టుకొని నేను రేవంత్ రెడ్డి మాకు ఏదో వేసారని చెప్పి ఏదో ఒక బోనాజానియా మాకు చిప్పాకలా ఇది కనేసరికి మేమందరం ఆయన మాట నుండి మేమందరం వచ్చాం మన ప్రైవేట్ జాబ్ వదిలిపెట్టి. ఇప్పుడు చూస్తే మాకైతే అదోగతి నుండి అందరు రోడ్డు మీదకి వచ్చినాం. ఇప్పుడు 1 year శాలరీలు కుటుంబ భారం అయిపోయింది, కుటుంబం పోషణ అయిపోయింది. మేము బీటెక్ వేసిన కూడా ఎకరానికి 10 రూపాయలు ఇస్తా అంటున్నాను. ఇంకా దారుణం 2,000 ఎకరాలు 10 రూపాయలు అన్నా. నేను కలెక్టర్ మేడం అడగడం తెలియదు సార్. మేడం అన్నది ప్రభుత్వం చేతులలో ఉంది, మా చేతులు ఏం లేదు. కావాలనుకుంటే ఏడీ సార్ లెటర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చినాము. కానీ ఈ సమస్యకు మీరే మాకు